నమస్తే. కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలనలో మనం ప్రధానంగా చూసుకుంటా అంటే ఒకవైపు స్టార్టింగ్‌లో రాంగానే హైడ్రా, హైడ్రా అని చెప్పేసి దాని తర్వాత లగచర్ల రైతులు, దాని తర్వాత స్కూల్ పిల్లలు అండ్ ఇప్పుడు అల్లు అర్జున్. ఇలా కంటిన్యూ చూసుకుంటే అల్లు అర్జున్ ఇష్యూ కూడా సుమారుగా 1 వీక్ 10 డేస్ వరకు కంటిన్యూ‌గా నడిపిర్రు. అండ్ మన సినీ పెద్దలందరూ రేవంత్ రెడ్డితోని కలిసిన తర్వాత ఇంకా ఆ ఇష్యూ ఏమైందో కూడా తెలవదు. అంటే అక్కడ ప్రధానంగా వాళ్ళు చాలా సేపు భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఏమేమి మాట్లాడిర్రు, ఆ మాటలు కూడా ఎలాంటివి బయట కూడా రాలేదు. సో ఒకసారి మాట్లాడదాం దీనిపైన అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ కంటిన్యూ‌గా ఇటు హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్‌ని ఒక సైడ్ తెచ్చుకున్నాడు. అండ్ తర్వాత సినీ ప్రముఖులందరిని కాళ్ళకడ తెచ్చుకుర్రు అని చెప్పేసి కొన్ని వాదనలు కూడా సోషల్ మీడియాలో చాలా వరకు చక్కర్లు కొడతా ఉన్నాయి. సో దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బహిష్కృతమైన నాయకులు బకేట్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏం జరుగుతుందన్న రాష్ట్రంలో? మొన్నటి వరకు హైడ్రా, హైడ్రా అని రంగనాథ్ ఇల్లు మీరు హైడ్రాలో ఉందని చెప్పేసి మీరే చెప్పిర్రు. అంటే బయట పెట్టేసిర్రు. సో హైడ్రా అయిపోయింది. అల్లు అర్జున్ ఇష్యూ 1 వీక్ కంటిన్యూ‌గా. అండ్ ఏమేమి మాట్లాడిర్రో కూడా బయట ప్రధానంగా ఏం రాలేవు. సో మీద మీద అట్లా ఇట్లా కవర్ చేస్తాను. అసలు ఏం జరిగుండొచ్చు దీనికి? నార్మల్‌గా హ్మ్. ఇప్పుడు తప్పు చేసినోడు పశ్చాత్తాపపడాలి. నేరం చేసినోనికి శిక్ష పడాలి. హ్మ్. ఇది న్యాయ సూత్రం. అల్లు అర్జున్ విషయంలో తేటల తప్పు జరిగింది. నిన్న కావాలని వాళ్ళని చంపాలని ప్లాన్ చేసి రేవతి ఎక్కడుందో చూడు దొరకబట్టి తొక్కుంటే యాక్సిడెంట్ నాకు ఆ రోజు తెలవలే. తెల్లారి తెలిసింది. తెలవగానే హాస్పిటల్ పోయి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే అయిపోయింది. వాళ్ళ కొడుకుని కలిసి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే అయిపోయింది. 5 అయిపోయింది. 6 అయిపోయింది. 6 తారీఖు నేను మధ్యాహ్నం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినాక, ఆడ ప్రెస్ మీట్ పెట్టినాక కొంచెం ఘాటుగా నేను మాట్లాడిన తర్వాత అంటే మానవత్వం లేని మృగం అని అన్న తర్వాత ఈయన ప బయటికొచ్చిండు. అప్పుడు 25,00,000 అని ఇచ్చేసి 25,00,000 కూడా 10,00,000 ఇచ్చిండు. 15,00,000 ఇయ్యలే. అంటే ఇదంతా తప్పు మీద తప్పు చేసుకుంటే ఏదంటే చిల్లర అయిపోయి పెద్ద కుప్ప అయిపోయింది. చిల్లర అయిపోయింది వాస్తవానికి. చిల్లరగా బిహేవ్ చేసిండు. కాకపోతే నేరం చేసిండు. నేరం కాదది. సెకండు నేరం ఏదైతదంటే అల్లు అర్జున్ ఇల్లెక్కడ? ఆయన ఇల్లు దొరకబట్టి, ఆయన ఇంట్లో తొట్లెత్తేసి, ఆయన ఇంట్ల మీద రాళ్ళు కొట్టి, అది నేరమైతది. ఈడ నేరస్తులను వదిలేసిండ్రు. తప్పు చేసినోడిని పట్టుకున్నారు. ఎందుకంటే, తప్పు చేసినోడు బలిసినోడు. తప్పు చేసినోని దగ్గర పైసలు బాగున్నాయి. తప్పు చేసినోని ఎనక పత్యార ఉన్నది. నేరము వీళ్ళే జేపిచ్చిండ్రు. ఎందుకంటే, తప్పు చేసినోడు భయపడాలని. హ్మ్. ఆ భయము ఆ భయం ఎట్లా పెట్టిందంటే, మళ్ళా అదే రోజు పొద్దుగాల అసెంబ్లీల హ్మ్. భయపెట్టించినోడు ఎవరంటే ముఖ్యమంత్రి. మళ్ళా పొద్దుగాల అసెంబ్లీలో 3 గంటల పాటు చర్చ. సుదీర్ఘ చర్చ. హ్మ్. ఇదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్య. తాలిబాన్లు జొరొచ్చిండ్రు. నేనొక్కడినే పోయి తాలిబాన్లతోని కొట్లాడి వాళ్ళని కింద పడి సంపినా అనే లెవెల్‌ల 3 గంటలు సుదీర్ఘమైన చర్చ. ఎందుకు? భయం పుట్టియాలె. మళ్ళేం జేసిండ్రు మేమున్నంత వరకు ఇగ ప్రీమియర్ షోలుండే రేట్లు పెంచరు. భయం పుట్టించిండ్రు. ఈ భయంతోని నేను సినిమా పెద్దలందరూ వచ్చిండ్రు. నాకందరొచ్చినప్పుడు నాకేం అనిపియలే. మా హ్మ్. చిన్నగున్నప్పుడు చెప్పేది. సినిమా అంటే సిగ్గు లేనిది, నీతి లేనిది, మానవం లేనిదిరా అనేది. ఆ! దానికి ఏడ గూడా ఎగ్జాంపుల్ నేనేం జూడలే. నిన్న ఆ మీటింగ్‌లో స్పష్టంగా జూషినా. ఆహా! ఇందులో అందరికంటే పెద్ద బాధితుడు నిన్న మీటింగ్ పోయిన ఎవరురా? నాగార్జున. 'నాగార్జున'. నాగార్జున ఆస్తి పోగొట్టుకుండు. రేవంత్ రెడ్డి స్వయంగా. హ్మ్. రేవంత్ రెడ్డి దగ్గరుండి పరువు తీసిండు. నేను చెప్పలేనంత నీచంగా ప్రపంచం ముందు నిలబెట్టిండు. హ్మ్. వాళ్ళు డిఫెండ్ జేసుకోనికి లాస్ట్‌లో ప్రభుత్వం పైన పరువు నష్ట మంత్రంటే ప్రభుత్వమే గదా! హ్మ్. హ్మ్. పరువు నష్ట దావాకు గూడా వాళ్ళు పోయే కాడికొచ్చిండ్రు. అంత జేసి పోయి ముఖ్యమంత్రి షాల్ గప్పి ఇకి నవ్వులు నవ్వుకుంటే సెకండ్ ఇచ్చేటోరికి అక్కడ ఏమైందనంటే వీళ్ళు ఇసొంటోళ్ళేనా అనే కాడికి తెచ్చుకున్నారు. హ్మ్. అంటే ఈళ్ళకు సిగ్గు, నీతి, మానం ఏమి లేదన్నట్టు. సెకండు ఎవ్వరు బోయినా అల్లు అరవింద్ పోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మీ గురించి అసెంబ్లీలో మాట్లాడిండు. ఇంటి మీద దాడి చేపిచ్చిండ్రు. ఇంతకంటే ఇక చేసేదేమున్నది? జైలుకి గూడా పంపారు. అంటే ఎంత కాంప్రమైజ్ కోసం పోయుండొచ్చు కదా! అదే బ్రదరు. హ్మ్. ఇవన్నీ జరిగినాయి కాంప్రమైజ్ ఏమున్నది? హ్మ్. బ్రదర్ ఎప్పుడైనా నువ్వు నువ్వు హీరో ఎప్పుడైతావు, నువ్వు మంచి ఎప్పుడు అయితావనంటే, నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకున్నప్పుడు. హ్మ్. అవును. నేను బోయినా, తొక్కిద పడ్డా అని జెప్పేసి, అక్కడికి బోయి, హాస్పిటల్‌లో బోయి, పోలీస్ స్టేషన్‌కి బోయి, అవును. లాయర్‌లని పిలుసుకొని ముందుకు పోతే ఆయన ఇయాల హీరో అయితుండు. అవును. ఇయాల వీళ్ళు దొంగలయ్యిర్రు. వాళ్ళు గాదు ప్రభుత్వం గూడా దొంగలయ్యింది. హుహు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరైనంటే పోలీసులు పిచ్చోళ్ళయిండ్రు, పబ్లిక్ పిచ్చోళ్ళయిండ్రు. హ్మ్. ఎట్లా ఎట్లా? అనంటే, అంటే పబ్లికు తెలుసు ఇదంతా డ్రామా అని. హ్మ్. పోలీసులు ఎట్లైనంటే పెద్ద ప్రెస్ మీట్‌లు పెట్టి అవు. ఇగ ఈయన ఉరి శిక్ష చేసుడు తప్ప ఇగ అన్నీ అయిపోయినట్టే అని మొత్తం జేసి, అంతా అయ్యేటవరకు నేను అల్లు అరవింద్ మీటింగ్‌కి పోవద్దు నంబర్ 1. హ్మ్. అసలు రేవంత్ రెడ్డి ఏమన్నా అల్లు అరవింద్ పిలవద్దు నంబర్ 2. హ్మ్.
అయితే నా కొడుకును కాపాడుండ్రి అని దిల్‌రాజు దగ్గర పోడు వీళ్ళిద్దరు కలిసి అందరు సినిమా యాక్టర్‌ని పోగేసుకొని అక్కడ పోయినట్టుగా ఉన్నది. అవు. ఇంకోటి చెప్తుంటావా? నాకు తెలిసిన ప్రకారం ఇప్పుడు 2 రాష్ట్రాలు విభజనపై 2 మీటింగ్‌లయినాయి. ఏమున్నా సినిమాలో అల్లుడు కాబట్టి ఈయనది కౌంట్ కాదు. హ్మ్. చంద్రబాబు నాయుడుది గాని హ్మ్. ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉండో ఆయన సినిమాలతోని మీటింగ్ పెట్టిండు. అవు. అక్కడ మీటింగ్ ఏమైంది తెలుసా? జగన్ దగ్గర మీటింగ్ అయినప్పుడు సినిమా యాక్టర్లు మాట్లాడిండ్రు. ఆ! ఆయన తక్కువ మాట్లాడిండు. వీళ్ళతోని ఎక్కువ మాట్లాడిచ్చిండు. అవును. ఈడేమైంది తెలుసా? ఈయననే ఎక్కువ మాట్లాడిండు. హ్మ్. హ్మ్. నేచురల్‌గా కూడా రేవంత్ ఎక్కువ వాగుతా అంటే నా అంత తెలివిగల్లోడు లేడు. నా అంత ఇది లేదు. హ్మ్. అని సింధోళ్ళ కథ చెప్పినట్టు చెప్తారు ఇగ అంతా. కాబట్టి అందుకనే వాళ్ళు బయటికి వచ్చిన కారణం ఏందంటే ఆయన ఎక్కువ చెప్పిండు. సోది ఎక్కువ చెప్పిండ్రు. హ్మ్. ఒకటి. హ్మ్. ఇంకోటి తీసుకుందాం. మీరు డ్రగ్స్ గురించి మీరు మాట్లాడాలి. అవు. ఇంకేదో మాట్లాడాలనే కదా! డ్రగ్స్ గురించి మళ్ళా సోషల్ కాజెస్ గురించి ఓకే. మాట్లాడాలి. ఓకే. హైదరాబాద్‌లో డ్రగ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ సీపీ ఎవరుండే అబ్బా? హ్మ్. నువ్వు వైస్ ఛాలెంజ్ చేసినప్పుడు? హ్మ్. ఎవరుండే? సివి ఆనంద్ గారుండే. ఈయనేనుండే గదా! అప్పుడు నువ్వు వైస్ ఛాలెంజ్ చేసినావు. అంటే అప్పుడు డ్రగ్స్ ఉండేనా? హ్మ్. సివి ఆనంద్ గారు సీపీ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో డ్రగ్స్ ఉండేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. డ్రగ్స్ 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 లేకుంటే ఆయన చేసింది కాబట్టి మళ్ళా సీపీగా నేను తెచ్చుకున్నాను అంటావా? హుహు. ఆయన లేకుండా చేసింది కాబట్టి నేను తెచ్చుకుంటా అంటే మరి అప్పుడు డ్రగ్స్ ఉండే, ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. మళ్ళా సినిమా ఎందుకు? అవు. ఇక్కడ వీళ్ళు దొరికింది. హ్మ్. నంబర్ 1. రెండోది ఈరోజు పశ్చాత్తాపం లేనోడు హ్మ్. అల్లు అర్జున్ అని. అబద్ధాలు చెప్పినోడు. కానీ నువ్వు సినిమా వాళ్ళని మొత్తం బ్లాక్‌మెయిల్ చేసినోనివి. ముఖ్యమంత్రి అంటాడు క్యారెక్టర్ లేదు అది ఓపెన్‌గా తెలుసు. ఆ మూవీ ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ల పైసలు సెస్సులు గురుకులాలకి కేటాయిస్తామని గూడా నిన్న ఏ బొంగ మాట్లాడారు. అని చెప్తాడబ్బా దొంగ అవన్నీ. నేను చెప్తా దాని కథంతా చెప్తాగా నీకు. ఆ! ఇదా? ఆ! ఇప్పుడు ఈ లంగలు, దొంగలు అసలు డ్రగ్స్ కేస్ పెట్టిందే గత ప్రభుత్వం సినిమోళ్ళ మీద. అవును. సినిమోళ్ళు డ్రగ్స్ తీసుకోవద్దంటే ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పేటోనివి వారా నాకంటారు పబ్లిక్కు. మరి వాళ్ళతోనే ప్రమోషన్ జేపిచ్చుడు ఇద్దరు బాగా. దొంగ ఆ! ఆ! ఇద్దరు దొంగలు కలిసి బుర్రకథ చెప్పినట్టు ఉంటది. హ్మ్. అర్థమైందా? వాళ్ళు నమ్మరాళ్ళు. ఈ ప్రభుత్వం చెస్ పైసలు మేము నడుపుతామని ఎందుకని అన్నది తెలుసా అబ్బా అది? హ్మ్. హ్మ్. ఈ 49 మంది గురించి ఎందుకు మాట్లాడతలేరు మీరు అని జనము వీళ్ళని ఏలెత్తి చూపెడుతుంది కాబట్టి అన్నారు. నిన్న హుహు. నేను ఎన్‌హెచ్‌ఆర్‌సీ 49 పేర్లతో నేను కంప్లెయింట్ ఇచ్చిన. మనిషి అవును. ఒక్కోనికి 25,00,000 తాట తీస్తా, హ్మ్. చెస్‌లకెళ్ళిస్తా, అట్లకెళ్ళిస్తా, ఇట్లకెళ్ళిస్తా. మరి చెస్‌లకెళ్ళే నువ్వు రేపు డల్లాస్‌కో ఎటో గాడిద కాళ్ళు పట్టుకోనికి పోతున్నావు గదా! హ్మ్. ఆ పైసలతో నువ్వు 12,30,00,000తోని నువ్వు ఖర్చు పెట్టనీకి పోతున్నావు గదా! ఆ పైసలతోని పో. హ్మ్. ఈరోజు వీళ్ళకి ఒక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టలే. సోషల్ వెల్‌ఫేర్ స్కూల్ ఒక స్కూలు సందర్శించాలే. నువ్వు ఒక హాస్పిటల్ సందర్శించాలే. ఒకళ్ళ మంచి చెడు నువ్వు జూడలే. నువ్వు నిన్నెట్లా నమ్ముతారబ్బా? నిన్నెట్లా నమ్ముతారు? కాబట్టి నిన్న మీటింగ్ గాని, ఇవి గాని జనం మీద ప్రేమ లేదని చెప్పడానికి హ్మ్. నువ్వు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి పోలే, ప్రభుత్వ హాస్టల్‌లకు ఒకసారి పోలే, మళ్ళా చదువుల మంత్రి నువ్వే, సోషల్ వెల్‌ఫేర్ మంత్రి నువ్వే. కానీ నిన్న అక్కడ మీటింగ్ అయితే సీడబ్ల్యూసీ మీటింగ్ కర్ణాటకలో అయితే హ్మ్. ఈ సినిమోళ్ళని కలవనికి అది పోస్ట్‌పోన్ చేసిండు. హుహు. తెలుసా? అవును. అది పోస్ట్‌పోన్ జేసి ఒక 2 గంటలు దాన్ని పోస్ట్‌పోన్ జేసి వీళ్ళతోని మీటింగ్ పెట్టి అన్నీ సెట్ అయినంక అప్పుడు పోయిండు. హుహు. నిన్న లోపట వన్ సైడే ఉంటది. మనోని కథ తెలుసు కదబ్బా! హ్మ్. నా అంత తెలివిగల్లోడు లేనే లేడు అని అనుకుంట పోతాడు. హ్మ్. ఎనకన ఒక కతుండే. ఒకడంట ఒక దగ్గర బిచ్చం అడుక్కుంటాడు. 10 పైసలొస్తాయి. 10 పైసలు పెట్టి ఒక గ్యారె కొనుక్కుంటాడు. ఆ గ్యారె తిందాం అనుకుంటాడు. ఒకడు 20 పైసలు ఇస్తా నాకియ్యి అని అంటాడు. హ్మ్. 20 పైసలు ఇదేదో బాగుందని 20 మళ్ళా 2 గ్యారెలు కొంటాడు. అట్లా గ్యారెలు కొన్ని అమ్మి హ్మ్. మస్తు పైసలు సంపాదిస్తాడు. ఇగ అవన్నీ కలిపి మొత్తం గాజు సామాన్లు కొనుక్కుంటాడు ఆటితోని. హ్మ్. కొట్టుకొని ఇగ పెళ్లి చేసుకుంటా నేను నా భార్యనని నెత్తి మీద సంపాదించిన పైసలన్నిటితోని మంచిగా పినాకి సామానంతా నెత్తి మీద పెట్టుకొని పోతాడు. నేను ఇంత కష్టపడి పైకొచ్చినా మరి నా పెళ్ళాం నా మాట ఇనకుంటే ఎట్లా చేయాలి? ఏం చేయాలి? అని అనుకుంటాడు వీడు మనసుల్నే. ఆ! ఆ! రేవంత్ రెడ్డి అసొంటోడే. ఆ! ఇక కొంచెం ముందు పోయి నేనెందుకు ఊకుంటా నేను ఇంత తెలివిగల్లోడిని. ఒక గ్యారకెళ్ళి, నేను ఈ స్థాయికొచ్చినోడిని 2 కాళ్ళు లేపి దాంతో 2 కాళ్ళు లేపి గాలిలో తన్నిండంట. హ్మ్. కింద పడి సామాన్లన్నీ పలిగినాయి. పలిగిపోతాయి. అర్థమైందా? ఇయాల రేవంత్ రెడ్డి వచ్చే రోజులలో సాధించేది ఏందనంటే, హ్మ్. ఇయాల క్యారెక్టర్ లేనోని లెక్క అయిపోయిండు. పరిపాలన లేనోక అయిపోయిండు. నిజాయితీ లేకుండా అయిపోయిండు. ప్రజలంటే అకౌంటబిలిటీ లేదు. పాలన పైన అకౌంటబిలిటీ లేదయిపోయా అన్నట్టయిపోయింది. హ్మ్. ఏదో కేవలం ఒక ఏకఛత్రాధిపత్యం లెక్క
ఆ! ఏకపాత్రాభినయాలు చేసుకుంటా. ఈరోజు చేస్తున్నా అనేది స్పష్టంగా కనబడిపోయింది. హ్మ్. కాబట్టి ఈరోజు ప్రజలెవ్వరు గూడా సంతోషంగా లేరు. ప్రజలు గూడా నిన్న ఒక కామెడీ షో చూసినట్టు చూసిండ్రు. హ్మ్. ఈయన అక్కడ ఏదో సెటిల్మెంట్ చేసుకోనికి పిలిచినట్టే ఉంది గానీ, నిజంగా సొసైటీ గురించి ఏదో మాట్లాడనీకి లేదు. ఏదో మీడియాకు ఆయన ముచ్చట మాట్లాడిండు. ఏదో ఇంటర్నేషనల్ అంటే ఉన్నాయనే బిక్కపోతాన్నాయి ఆడ. హ్మ్. హ్మ్. మొత్తం ఆంధ్రాకు. హ్మ్. ఇదొకటయిపోయింది. హ్మ్. అంటే కంప్లీట్‌గా డైవర్షన్ కోసం నడుస్తుంది. డైవర్ట్ జేయడానికి అల్లు అర్జున్ ఇష్యూ ఇన్ని రోజులు మధ్యలో పెట్టుకుర్రు అని చెప్పేసి ప్రధానంగా వస్తుంది. డైవర్షన్ లేదబ్బా! ఆ! లెక్క, హ్మ్. లెక్క సెట్టయ్యేదాకా. హ్మ్. ఆ! ప్రతి దానికి వాళ్ళు వ్యాపారం నడుస్తుంది ఇయాల. రియల్ ఎస్టేట్ వ్యాపారం గాదు. ఆ! గ్రూప్స్. ఆ! రేవంత్ రెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆ! రేవంత్ రెడ్డి స్కూల్స్. రేవంత్ రెడ్డి హాస్పిటల్స్. హ్మ్. రేవంత్ రెడ్డి సినిమా అని గ్రూప్. ఇగ నడిచేది మాఫియా. హ్మ్. ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్. మాఫియా ఇయాల ఇద్దరు నేర్చుకోవాలి. ఈ 2024 సంవత్సరంల హ్మ్. 2 దేశంలో ఉన్న వ్యాపారవేత్తలందరూ ఒక వ్యాపారవేత్త అనేటోడు ఎట్లుండాలని స్వరీయుడైన రతన్ టాటాను చూసి నేర్చుకోవాలి. హ్మ్. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు ఎట్లుండాలి? ఒక బ్యూరోక్రాట్ ఎట్లుండాలి? ఎంత నిజాయితీతోని దేశం పైన ఎంత అంకిత భావంతో ఉండాలి? మన్మోహన్ సింగ్ నేర్చుకోవాలి. హ్మ్. హ్మ్. అర్థమైందా? వీళ్ళు వారసులుగా వాళ్ళు గావాలే గానీ, ఇప్పుడున్నోళ్ళు మొత్తం దొంగలు. అందుకని ఈ సంవత్సరంలో ఇద్దరు మహానుభావులు పోయారు. హ్మ్. హ్మ్. ఇద్దరు జాతికి ఉపయోగపడ్డోళ్ళు. ఇద్దరు జాతీయవాదులు. ఇద్దరు నిజమైన దేశభక్తులు. భరతమాత ఇద్దరు ముద్దు బిడ్డలు ఈరోజు పోయిండ్రు. తక్కినోళ్ళందరూ వీళ్ళు బిడ్డలు కాదు రాక్షసులు ఇప్పుడు. హ్మ్. హ్మ్. పొలిటికల్ అయినా గానీ, వీళ్ళే గానీ. హ్మ్. కాబట్టి మనం ఈరోజు ఇది కాలయాపన. ఏది లేదు. కాలయాపన ఒక టైమ్ పాస్ నడిపియాలి. అబ్బా! ఇయాల రోజు అయిపోయింది. జనానికి హ్యాండ్ ఇచ్చేసినాం. ప్రజలను మోసం చేసుడు తప్పేం లేదు. హ్మ్. ఇంకోటి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తుంది. దానికి సంబంధించి బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా ముంగడ పెట్టుకొని నడుస్తా ఉంది. ఇటు బీసీ కులగణన 98% అయిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కుల జనగణన తెలంగాణలో బీసీ ఆర్థిక, సామాజిక అవన్నీ కలిపి ఒక సర్వే చేసిర్రు కదా! సో అది కూడా అయిపోయింది అని చెప్పేసి చెప్పిర్రు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కసరత్తు నడుస్తా ఉంది. ఒకళ్ళేమో అయిపోయిందంటుర్రు, ఇంకోళ్ళేమో సగం అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దానికి? నీ నీ తల మీద హ్మ్. 5,533 ఎంటికలు ఉన్నాయని లెక్క పెట్టినా అంటావు. నువ్వు లెక్క పెట్టుకుంటావా? హుహు. కులగణన కూడా గంతే. హ్మ్. వాడేది చెప్తే అదే రైటు. ఆ! ఆ! అర్థమైందా? వాడేది చెప్తే అదే రైటు. ఆ! తప్పైతే లెక్క పెట్టు అంటాడు. నువ్వేం లెక్క పెడతావు? అవును. అర్థమైందా? ఆ! కులగణన అది. ఎక్కువుంటే పీకేదేం ఉండదు. తక్కువుంటే కలిపేదేం పెంచేదేముంది. లేదు అవును. కదా! అవును. కాబట్టి ఇదంతా చాలే శోభరాజ్ మాటలివి. హ్మ్. ఇవన్నీ కావు దేని వరకు. మేము మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ నిరుద్యోగులు నిలబెడుతున్నాం. హ్మ్. నిలబడమని తప్పించకపోతే ఇళ్ళకెళ్ళి పట్టుకొచ్చి నిలబెట్టి హ్మ్. ఎందుకంటే నవతరం కొత్త రక్తం అనేది రావాలి. కొత్త రక్తం అని పట్టుకొస్తుండు రాహుల్ గాంధీ. హ్మ్. వాని కొడుకును, వీని కొడుకును, వానయ్యను, వీనయ్యను, మనవళ్ళను, మనవరాళ్ళను. హ్మ్. హ్మ్. కొత్త రక్తం అంటారు. కొత్త రక్తం అనంగానే వాళ్ళని పట్టుకొస్తుంది. ఇగో కొత్త రక్తం అని. హ్మ్. అది నైచల్తా తెలంగాణలో రియల్‌గా తెలంగాణ స్పిరిట్ బతకాలంటే, హ్మ్. తెలంగాణ దేనికోసం వచ్చిందో దాని ఎసెన్స్ రావాలంటే, హ్మ్. కొత్త రక్తం అనంటే అసలు బ్యాక్‌గ్రౌండ్ లేనోళ్ళు, నిజంగా సమస్యల పైన అవగాహన ఉన్నోళ్ళు, సొసైటీని చదివినోళ్ళు, హ్మ్. నిరుద్యోగులు మించినోళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఈసారి వాళ్ళని నిలబెడతాం. వార్డ్ మెంబర్‌కెళ్ళి మొదలుపెట్టి రేపు ఎంపీల దాకా వాళ్ళని పోటీ చేపిస్తాం. హ్మ్. గెలుస్తారా? ఓడతారా? అది ప్రజలు. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం మేము లోకల్ బాడీ ఎలక్షన్స్‌ల మాకు ఈ కుల గణాలు, గాడిద గుడ్డు వాటితోని చెవులలో కాలీఫ్లవర్లు పెట్టుకుంటే మేము పెట్టుకునే పరిస్థితిలో మేము లేము. హ్మ్. ఆ పుష్పాలు మీరే పెట్టుండి వాళ్ళతోని మీరే మీటింగ్‌లు పెట్టుకొని మీరే నడుపుండి గానీ పుష్పాలు పెట్టుకునేకి ఎవరు లేరు ఇక్కడ.